ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము జెఫన్యా 3:20 వచనంలో వ్రాయబడినట్టుగా, నేను మీకు పేరును మంచి ఖ్యాతిని తెప్పించదను. నీకు మంచి పేరు ఇస్తాడంట దేవుడు, మంచి ఖ్యాతిని ఇస్తాడంట దేవుడు. అది మనుషుల వలన జరగదు, కానీ యెహోవా వలన మాత్రమే జరిగి తీరుతుందనమాట. నిజమే. అని అంటాడు కదా, నేను పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తి అధికారుల మధ్యలో నేను కూర్చుండబెడతాను. నువ్వు అనుకుంటున్నావు దేనికి నేను అర్హుడని కాదు. నాకు ఉద్యోగం లేదు, లేకపోతే నాకు చదువు లేదు కాబట్టి, నాకు ఈ పరిస్థితి ఉంది, నాకు డబ్బు లేదు, అందం ఆరోగ్యం లేదు కాబట్టి నేను అంత స్థాయికి వెళ్ళలేను అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను తీసుకెళ్ళి కూర్చుండబెడతాను. యోసేపుని ఏ రీతిగా నేను తీసుకెళ్ళి మరి రాజుగారి పక్కన కూర్చుండబెట్టానో, ఈరోజు నిన్ను కూడా నువ్వు ఊహించినంత ఎత్తులోనికి, నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ఇచ్చి ఆయన నిన్ను బలపరిచి స్థిరపరచబోతున్నాడు అనమాట. నువ్వు నమ్మిన నమ్మకపోయినా నువ్వు అడిగిన దానికంటే ఆయన ఎక్కువగా ఉంచుతాను అంటున్నాడు అనమాట. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. ఎన్నడూ కూడా గతించిపోవు. కాబట్టి ఈరోజు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను పిలుస్తూ అంటున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, నేను నీకు మంచి పేరును ఖ్యాతిని ఇస్తాను. నువ్వెందుకు దిగులు చెందుతున్నావు? నేను ఈ లోకంలో వ్యర్థమైన దానిని వ్యర్థమైన వాడిన ప్రభా, పనికి రాని వాడిన ప్రభా నువ్వు అనుకుంటున్నావు, కానీ అది దేవుని దృష్టిలో మహాబలమైన పరాక్రమశాలిగా నిన్ను ఆయన చూస్తున్నాడు. బహు ఆశీర్వాదకరమైన కారకుడిగా నిన్ను ఆయన చూస్తున్నాడు. బహు అందమైన ఆరోగ్యకరమైన దేవుని పాత్రగా ఆయన నిన్ను చూస్తున్నాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు గిద్యోను చాటున దాక్కుంటే ఎలా పిలిచాడు, అలా నిన్ను బయటికి రా, నేను నిన్ను ఘనపరిచి నీకు మంచి పేరు ఖ్యాతిస్తానంటున్నాడు. ఈ కృపా దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజంగా నీకు వందనాలయ్యా. ఈరోజు నువ్వు మాకు చేసిన ప్రతి మేలుని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, నీవిచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఆ రీతిగా ఆలోచిస్తుండగా నువ్వు మంచి పేరు ఖ్యాతి వారికి ఇచ్చి నడిపిస్తానని వాగ్దానం చేసిన రీతిగా సహాయం చేసినందుకు వందనాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఆరోగ్యం, ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఘనత, కృప, కాపుదల, క్షేమం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.